కోవూరు నియోజకవర్గంలోని పొడుగుపాడు గ్రామం థర్మల్ పవర్ స్టేషన్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు ద్వారా స్థానికంగా పారిశ్రామిక అభివృద్ధి వేగవంతమవుతుందని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని తెలిపారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో భారీ స్థాయిలో పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. ముఖ్యంగా కిసాన్ సెజ్ ప్రాంగణంలో ఇప్పటికే 13,000 కోట్ల పెట్టుబడులు ఖరారయ్యాయని వెల్లడించారు. ఓవరాల్ గా మన నెల్లూరు జిల్లాలో చాలా పొటెన్షియల్ ఉంది. నిన్ననే మీరు మీటింగ్ వచ్చారు. మన కృష్ణపట్నం పోర్ట్ దగ్గర గ్రీన్ అమోనియా మీ అందరికీ తెలుసు. అంటే న్యూ స్మార్ట్ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ ఈ ప్లాంట్ సిటీలో వస్తున్నాయి. $1 billion అంటే 10,000 crore ఇన్వెస్ట్మెంట్ తో ఒక యూకే సంస్థ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూకే నుంచి ఇండియా రావడం, ఇండియాలోని ఆంధ్రప్రదేశ్కి రావడం, ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరుకి రావడం అనేది ఒక గొప్ప విషయం. 10,000 crores తో మొన్న సీఎం గారు దీన్ని అప్రూవల్ చేయడం జరిగింది. ఓవరాల్ గా నెల్లూరు జిల్లాలో చాలా ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దీనివల్ల చాలా ఉపాధి మాకు కలుగుతుంది. దీంతో పాటు మనం ఎక్కువ ఎలా చేయాలి అంటే ఈ పెద్ద కంపెనీలు వస్తే దీనికి సప్లయర్, లేకపోతే వాళ్ళ నుంచి అవుట్పుట్ నుంచి మనం కూడా ఒక ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీపీసీఎల్ అంటే చాలా పెట్రోకెమికల్స్ తయారు చేస్తుంది. పాలిఎసిటిలీన్, పాలిప్రొపిలీన్ ఇవన్నీ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ నుంచి మీరు చాలా ఎక్విప్మెంట్ తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైరింగ్ కానీ, ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ కానీ, మీరు స్విచ్ బోర్డ్స్ కానీ ఇవన్నీ ఆ కెమికల్స్ తయారవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా అంటే ఈ సమాచారం చాలా మంది దగ్గర ఉండదు. మన ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ గా కొన్ని మీటింగ్స్ పెట్టేసి మీరు ఏ కంపెనీ పెడితే ఏ రకంగా మీకు ఐటమ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మాకు బాగుంటుంది, ఈ సమాచారం కూడా ఇప్పటి నుంచి మనం స్టార్ట్ ఇవ్వడం మొదలు పెడతాం. ఈ ఎన్ఎస్సి పార్క్ హ్యాండ్ హోల్డింగ్ కూడా చేస్తాం. ఇక్కడే రాబోయే రోజుల్లో బ్యాంక్ లోన్ కూడా మిగతా ఇంట్రెస్ట్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంత క్యాపిటల్ సబ్సిడీ కానీ, కొంత మన జిఎస్టీ రీయింబర్స్మెంట్ కానీ, కొన్ని ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా మిగతా కంటే తక్కువ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచన అంటే మనం ఎందుకు ఇవన్నీ చేస్తున్నామంటే గవర్నమెంట్ లో ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వల్ల సీఎం గారు రెగ్యులర్ గా మాకు సపోర్ట్ ఇస్తున్నారు. దీని చుట్టూ ఇప్పుడు నా వచ్చిన తర్వాత ఫస్ట్ కంపెనీ గ్రౌండ్ అయ్యింది. అది కూడా గడన్ కాన్స్టిట్యూన్సీలో సీకే బిల్డా గ్రూప్ వాళ్ళు ఒక బోర్డ్, జిప్సమ్ బోర్డ్ అండ్ సిమెంట్ బోర్డ్ కంపెనీ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొదలైంది. వాళ్ళు ఆల్రెడీ అక్టోబర్ నెలలో మన ప్రొడక్షన్ కి వెళ్ళిపోతాం. వారం మీరు ఎమ్మెల్యే గారి చేతి ద్వారా అది దీనికి కూడా ఓపెనింగ్ చేస్తారంటే హామీ ఇవ్వడం. ఇది కోవిడ్ కాన్స్టిట్యూన్సీ. మిగతా చోట్ల కూడా చూస్తే ఈ రోజు కావాలి మీ అందరికీ తెలుసు. ఉల్లపల్ల గ్రామంలో మనం 25 ఎకరాలు ల్యాండ్ ఐడెంటిఫై చేసాం. ఎందుకు చెప్పగలనంటే ఉల్లపల్ల అంటే హైవే పక్కనే ఉంది, రైల్వే లైన్ దీని పక్కనే వెళ్తుంది. రాబోయే రోజుల్లో బీపీసీఎల్ అతి పెద్ద రిఫైనరీ 1 lakh crore ఇన్వెస్ట్మెంట్, దగ్గరది ఎయిర్పోర్ట్ దీనికి పక్కనే ఉంది. ఇట్లాంటి ఈకో సిస్టమ్ ఉంటే అక్కడే చిన్న చిన్న ఉద్యోగాలకి కూడా అవకాశం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీరు ప్యాకేజింగ్ మెటీరియల్ కానీ, కార్డ్ బోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇవన్నీ వాళ్ళు బయట నుంచి ఎందుకు కొనుగోలు చేస్తారు. అక్కడ మామూలుగా లోకల్ గానే కొనుగోలు చేయడం జరిగింది. ఒకవేళ లోకల్ అందుబాటులోనే లేకపోతే వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి లేకపోతే వేరే జిల్లాల నుంచి తీసుకుంటారు. నెక్స్ట్ గుడూరు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బడ్జెట్ లో భారతదేశంలోనే ఒక ఫర్నిచర్ పార్క్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీ అందరూ ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్ వార్ గురించి మాట్లాడుతున్నారు. దానివల్ల మీ అందరికీ తెలుసు ఇప్పుడు మొత్తం క్రూడ్ ఆయిల్, ఈ డీజిల్, పెట్రోల్ కానీ బయట దేశాల నుంచి మాకు వస్తున్నాయి. ఈ బంగారం కూడా మాకు బయట నుంచి వస్తున్నాయి. దీనివల్ల మా ఫారెక్స్ రిజర్వ్ మీద చాలా ప్రెషర్ ఉంది. కానీ మీకు తెలియని విషయం అంటే ఈ రోజు ఫర్నిచర్ కూడా మన భారతదేశంలో ఎక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ జరగడం లేదు. మొత్తం వియత్నాం, సౌత్ కొరియా, చైనా నుంచి వస్తున్నాయి. సో మన ఫారెక్స్ మీద కూడా, ఫారెక్స్ ఎక్స్చేంజ్, డాలర్స్ మీద ఈ ఫర్నిచర్ వల్ల కూడా చాలా ప్రెషర్ ఉంది.
సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బడ్జెట్ లో మన భారతదేశంలో ఒక మెగా ఫర్నిచర్ పార్క్ ఏర్పాటు చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ పార్క్ కోసం 3,500 కోట్లు ఇవ్వడానికి హామీ ఇచ్చారు. అది కాంపిటీషన్ మోడ్ లో ఏ రాష్ట్రం అయినా కూడా పోటీ చేస్తే ఎవరి ప్రపోజల్ బాగానే ఉంటుంది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది చెప్పడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ కూడా దీనిలో పోటీ పెట్టారు. మన ఆంధ్రప్రదేశ్ లో 3 జిల్లాలు, నెల్లూరు జిల్లాతో పాటు ఇంకా 2 జిల్లాలు కూడా దీనికి పోటీ పెట్టారు. ఆల్మోస్ట్ మన భారతదేశంలో 30 జిల్లాలు పోటీ పెడితే ఆ ఫర్నిచర్ పార్క్ నెల్లూరు జిల్లాకి రాదు. అది కూడా గుడి ప్రాంతం. సో అది వచ్చిన తర్వాత మా ఆలోచన ఏం వచ్చిందంటే జగన్ గారు నేను మాట్లాడితే అక్కడే దగ్గరలో ఒక ఎన్ఎస్ఎంఈ పార్క్ ఉంటే ఆ ఫర్నిచర్ పార్క్ వల్ల ఇక్కడ చిన్న ఉద్యోగాలకి కూడా అవకాశం సుదీర్ఘంగా నేను భావిస్తున్నాను. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువతకి ఉపాధి కల్పించాలి అని ఒకే ఒక లక్ష్యంతో ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త బయటికి రావాలని, ఒక మహిళా పారిశ్రామికవేత్త కానీ, అలాగే ప్రైమ్ ల్యాండ్ మనకి పడుగుపాడు సెంటర్ లో 14 ఎకరాలు సుమారు 14.5 ఎకరాలు సుమారు మనకి ఈ రోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే దీనికి ముఖ్య కారకులు మన కలెక్టర్ గారు. ఆయనకి నిజంగా నేను మనందరి కోరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ ముందు నేను సీఎం గారి ఇక్కడికి వచ్చినప్పుడు క్యాంపెయినింగ్ లో చెప్పాను, సార్ మా దగ్గర ఇట్లా ఇఫ్కో కిసాన్ సెజ్ ఉంది, 2,700 ఎకరాలు మా దగ్గర ఉన్నాయి. ఎంతో మంది ఆ రోజు నేను ఈ కాన్స్టిట్యున్సీ నుంచి అత్యధిక మెజారిటీతో ఎప్పుడు లేని విధంగా 55,000 మెజారిటీతో నేను గెలిచానంటే ఆనాడు ఉన్న యువత అంతా కలిసి నాతో అమ్మ నాతో కలిసి తిరుగుతున్నారు. వాళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి వినియోగించుకోవడం జరిగింది. అలాగే చేస్తామమ్మా అని చెప్పారు. అలాగే నన్ను 55,000తో గెలిపించారు యువత అందరూ కలిసి. ఆ రోజు కూడా తర్వాత నేను అసెంబ్లీలో కూడా దీని గురించే మాట్లాడాను. కానీ కలెక్టర్ గారు ఇక్కడికి మనకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం రోజుల్లో మన కిసాన్ సెజ్ లో కదలిక తీసుకొచ్చి ఎంపీ గారు, కలెక్టర్ గారు, అలాగే సీఎం గారు, కానీ దీనికి అన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇక్కడ ఒక పరిశ్రమ తీసుకొస్తే ప్రజలకి చాలా బాగుంటది అని పారిశ్రామికవేత్తలు కూడా ఆటోమేటిక్ గా బాగుంటారు అని ఎక్స్ప్లెయిన్ చేసిన వ్యక్తి ఎవరంటే అది మన కలెక్టర్ గారు, సీఎం గారికి. అక్కడి నుంచి మనకి మొత్తం శాంక్షన్స్ రావడము అవన్నీ తర్వాత, కానీ ముందు మన దగ్గర ఏముందో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి దాని అక్కడికి తీసుకెళ్ళడానికి మన సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి మాత్రం ముఖ్య కారణం మన కలెక్టర్ గారు. ఈ రోజు మనం ఈ 10 నెలల్లోనే సుమారు ఇప్పుడు చెప్పినట్టు టాటా పవర్ అయితేనేమి ఫ్రాగ్రెన్స్ మొన్ననే వచ్చినట్టుంది. అంతకు ముందు ఆల్రెడీ ఎథనాల్ ఫ్యాక్టరీస్ 2 వచ్చినాయి, తర్వాత బిర్లా వాళ్ళు వచ్చి ఇవన్నీ కలిపితే సుమారు ఈ రోజు కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో 13,000 కోట్ల వరకు పెట్టుబడులు రావడం జరిగింది. అలాగే మనకి ఇంతకు ముందే గుచ్చిలో కూడా ఇదే మాదిరి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ తయారు చేసి ఇచ్చున్నాం. ఇది కాకుండా ఈ రోజు ఇక్కడ ఈ ప్రైమ్ ల్యాండ్ లో ఇంకొకటి కూడా చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ సామర్థ్యాన్ని గుర్తించి మన ప్రభుత్వం ఇప్పటికే బొడ్డువారి పాలెంలో కూడా 266 ఎకరాల విస్తీర్ణంతో ఇండస్ట్రియల్ పార్క్, ముచ్చిరెడ్డిపాలెంలో ఆటో నగరు, అది వేరే తర్వాత ఇక్కడ అంటే మనకి ఆల్మోస్ట్ కొవ్వూరు కాన్స్టిట్యున్సీ ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తయారైంది అని చెప్పడానికి దీనికన్నా వేరే కారణాలు మనకు అవసరం లేదు. మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో యువతికి ఏదైతే మనం మాట ఇచ్చామో మన యువ నాయకులు యువగలం అప్పుడు ఆయన చెప్పారు, అందరికీ మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో మన ఒకే ఒక గోల్ అని కూడా చెప్పారు. అది ఈ రోజు ఈ నెల్లూరు జిల్లాను చూస్తేనే ఇంతకు ముందు నెల్లూరు జిల్లా రాజకీయ నాయకులకి పెద్దపీట వేస్తుందని చెప్తాను. ఇప్పుడు ఈ రోజు రాబోయే రోజుల్లో ఇక్కడ పారిశ్రామిక రంగంలో కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తుంది మన జిల్లా అని చెప్పి చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.
అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేనాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.